భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం నగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెందుర్తికి సమీపంలో వెంకటాద్రి కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి నివాస శ్రీహరి శ్రీ వెంకటేశ్వర పాహిమాం. పంకజాక్ష మునీంద్ర సన్నిధి శ్రీ వెంకటేశ్వర రక్షమాం అంటూ భక్తజనులు భక్తి పారవస్యంలో మునిగిపోతారు. కలియుగ దైవంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారుగా పెందుర్తి సమీపంలో ఉన్న కొండపై వెంకటాద్రిగా వెలిశాడు ఆ శ్రీనివాసుడు. ఈ కొండపై కొలువై శ్రీనివాసుడు సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ తేజస్సుతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక సన్నిధిలో వెలిసిన ఈ వెంకటాద్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 1997వ సంవత్సరం మే 17వ తేదీన శ్రీ చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయానికి ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. మన ఆలయాన్ని 1995లో శంకుస్థాపన చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా చేసుకున్నాం. 1997లో ప్రతిష్ఠ చేసుకున్న వైశాఖ శుద్ధ దశమి నాడు. అప్పటి నుంచి కూడా మన ఆలయం దినదినాభివృద్ధిగా అలా అభివృద్ధి చెందుతూనే వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మన వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహించుకొని ఈ కార్తీక మాసంలో విశేషంగా అమావాస్య నాడు కొండంతా కూడా ప్రతి మెట్టికి దీపాలతో, ఆలయం చుట్టూ దీపాలతో పర్వతంపై శిఖర భాగంలో స్వామి పాదముద్రలు ఉన్నాయి. ఆ పాదముద్రల దాకా దీపావళి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ పాదాలు స్వామి యొక్క పాదాలలో ఎప్పుడూ అది ఒక లోతుగా ఉంటుంది రాతి మీద. దాంట్లో ఎప్పుడూ 3 అడుగులు పాదంగా ఉంటుంది, నీళ్లు ఉంటూ ఉంటాయి దాంట్లో. అదేవిధంగా స్వామి యొక్క ప్రతి నెల కూడా ఒక్కొక్క విశేషమైన ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం. మాఘమాసంలో విశేషంగా క్షీరాభిషేకం అని, చక్కగా జ్యేష్ఠ మాసంలో నారికేళ అభిషేకం అని, అలా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేషంగా ఉంటుంది. భక్తులు కూడా చాలా శనివారం కూడా ఒక యాత్రలా ఉంటుంది. ఆ వచ్చిన వారందరికీ కూడా చక్కగా స్వామికి ఉదయాన్నే 5:30కి సుప్రభాత సేవ, తోమాల అర్చన, అనంతరం కూడా వచ్చిన వాళ్ళందరూ అష్టోత్తర అర్చన చేసుకుంటూ ఉంటాం. అందరికీ ఉచిత ప్రసాదాన్ని, ఉచిత దర్శనాన్ని కూడా మన గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు, దేవస్థానం వారు. అందరూ కూడా దాన్ని చక్కగా వినియోగం చేసుకుని భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం కూడా స్వామికి అభిషేకం చూసి ముడిపి ఎవరైతే కడతారో వాళ్ళ కోరిక ఏం కోరుకున్నా సరే అది 40 రోజుల్లో నెరవేరుతూ ఉంటుంది. పెందుర్తి రైతు బజారుకు ఎదురుగా ఉన్న రోడ్డు నుండి కొంత దూరం వెళ్ళి అక్కడి నుండి ఘాట్ రోడ్ ద్వారా కానీ మెట్ల మార్గం గుండా కానీ ఈ సన్నిధానానికి చేరుకోవచ్చు. ఈ కొండపై నుండి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కనువిందులుగా వీక్షించవచ్చు.
వెంకటాద్రిపై నిత్య పూజలు, అభిషేకాలు, అన్నదానం, కుంకుమ పూజలు జరుగుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుండే కాక సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలివచ్చి ఈ శ్రీనివాసుని దర్శించుకుంటారు. అభయహస్తవాసుడు, అలంకార ప్రియుడు అయిన ఈ శ్రీనివాసుడు నిత్యం దివ్యమంగళ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. వెంకట అంటే పాపాలను హరించే దైవం. స్వామివారి దర్శనం చేసుకున్న వారికి పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. స్వామివారు తన కుడి పాదాన్ని ఈ వెంకటాద్రి పైన, ఎడమ పాదాన్ని సింహాచలం పైన మోపాడని ప్రతీతి. కొండపై శ్రీ స్వామివారి పాదముద్ర నేటికి సుస్పష్టంగా దర్శనమిస్తాయి. అందుకే ఈ వెంకటాద్రిని ఉత్తరాంధ్ర తిరుమలని అంటారు. ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు శ్రీహరికి తులాభారాన్ని సమర్పిస్తారు. ఈ టెంపుల్ పెట్టి దగ్గర 27 years అయింది, 27 సంవత్సరాలు అయింది. నేను టౌన్లో ఉండేవాడిని. మళ్ళీ నేను పెందుర్తి వచ్చిన తర్వాత స్వామివారికి ఇక్కడే సేవ చేస్తున్నాను. మెంబర్ నేను ఇక్కడ. ఒక్కొక్క సీజన్కి 50 నుంచి 60 వేల మంది కూడా జనం చూడడానికి వస్తున్నారు స్వామి దీనికి. తిరుపతి తర్వాత ఈ స్వామి నిండుగా చక్కగా భక్తులు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అద్భుతమైన ఏది కోరుకున్నా వెంటనే జరుగుతుంది స్వామి దగ్గర. శుక్రవారం ఏమో అభిషేకం ఉంటుంది. శుక్రవారం 8 గంటల నుంచి 9 వరకు అభిషేకం చాలా బాగుంటుంది. తిరుపతి చూస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ అలా ఉంటుంది. భక్తులు చాలా విపరీతంగా వస్తారు, దాన్ని చూడడానికి వస్తారు. కోటి కోటి దండాలయ్యా కోనేటు రాయుడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా అని భక్తితో కొలుస్తూ వెంకటాద్రిపై వెలిసిన ఆ 1000 నామాల వెంకటేశుణ్ణి దర్శించుకోవాలంటే విశాఖపట్నం నుండి రోడ్డు మార్గం ద్వారా పెందుర్తి చేరుకొని అక్కడి నుండి బస్సు, ఆటో, కారు, ద్విచక్ర వాహనం ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. అంతేకాకుండా ఆ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత పెందుర్తికి సమీపంలో ఉన్న సింహాచల దేవస్థానం, అయ్యప్ప స్వామి ఆలయం, భైరవకోన తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. చూశారు కదా, ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఎంత కళగా ఉంటుందో, ఆ తర్వాత ఈ వెంకటాద్రి కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అంతే కళగా ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం. మీరు కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తరించాలని జిఎంకే ఛానల్ కోరుకుంటుంది. కెమెరామెన్ జనార్దన్తో నాయుడు. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జిఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.